ఓకే. సో, నిన్న మనం లీనియర్ రిగ్రెషన్‌కి కొన్ని స్టెప్స్ చెప్పుకున్నాం. అవునా? Yes, ఏది sir. డాటా Yes, సెట్ sir. ఇచ్చినప్పటి నుంచి ఫైనల్ మోడల్ సెలెక్ట్ చేసేంత వరకు. సో, Yes. మన దగ్గర 5 స్టూడెంట్స్ ఉంటే 1-5 ఈచ్ స్టూడెంట్ దగ్గర మళ్ళీ 5 మోడల్స్ ఉంటే వితౌట్ కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ మొత్తం ఎన్ని టైమ్స్ ట్రైన్ అవుతున్నాయి మోడల్స్ ఫైనల్ మోడల్ వచ్చే వరకు? 6 times. 6 టైమ్స్ పర్ పర్సన్. Yes. Yes, sir. మొత్తం ఎంత 5 మెంబర్స్ కాబట్టి 26 times, sir. 30 మోడల్స్. 30 times. ఓ Yes, sir. ఓకే. సో మొత్తం 30 మోడల్స్ వస్తాయి. 30 మోడల్స్ లో మనం లాస్ట్ కి ఒక మోడల్ సెలెక్ట్ చేస్తాం. అది ఏ Yes, స్టూడెంట్ sir. ఇది ఏ మోడల్ అనేది లాస్ట్ కి బట్ ఒక్క మోడల్ సెలెక్ట్ చేయడానికి మనం 30 మోడల్స్ చేయాల్సి వస్తుంది. సేమ్ ఇదే 5 స్టూడెంట్స్ కి ప్రతి ఒక్క దగ్గర 5 మోడల్స్ ఉన్నాయి. 5 క్రాస్ వాలిడేషన్ వాడితే 5 ఫోల్డ్ వాలిడేషన్ వాడితే మొత్తం ఎన్ని మోడల్స్ ట్రైన్ చేసినట్టు మనం? 26 into 5 times. ఎంత? 130 times అయిపోయింది. ఒక్క మోడల్ కోసం మనం 130 మోడల్స్ ని ట్రైన్ చేస్తున్నాం. సో డిఫరెన్స్ మీకు క్లియర్ కదా 5 ఫోల్డ్ ఇది. Yes, sir. Yes, sir. ఓకే. ఇప్పుడు మనకి డేటా సెట్ ఇస్తే ఏ డేటా సెట్? ఇప్పుడు మనకి క్లాసిఫికేషన్ డేటా సెట్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఫీచర్స్ వచ్చేసి x1 x2 క్లాస్ వచ్చేసి y. ఒక 10,000 రోస్ ఉన్నాయి అనుకుందాం. క్లాసెస్ వచ్చేసి ఏ బి సి డి ఏ అంటే మొత్తం మనకి వచ్చేసి ఒక 4 క్లాసెస్ ఉన్నాయి అనుకుందాం. Yes. ఏది యూనిక్ క్లాసెస్. ఇప్పుడు ఏ ఆల్గోరిథం ట్రైన్ చేయాలి దీనికి? Multi-class. లీనియర్ రిగ్రెషన్ లేకపోతే ఏంటిది? Logistic regression, sir. లాజిస్టిక్ ఎందుకు, లీనియర్ రిగ్రెషన్ ఎందుకు వద్దు మనకి ఇప్పుడు? ఇప్పుడు క్లాసెస్ డివైడ్ చేసుకుంటాం కదా సార్. ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ క్లాసెస్ ఉన్నాయి కదండి సార్. సో బేసిక్గా ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లం కాబట్టి లాజిస్టిక్ రిగ్రెషన్ యూజ్ చేస్తున్నాం. ఎస్ సార్. ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ కి ఇప్పుడు మనకి 4 క్లాసెస్ ఉన్నాయి. మరి ట్రైన్ చేయొచ్చా లాజిస్టిక్ రిగ్రెషన్? నో సార్. ఎందుకు? లాజిస్టిక్ రిగ్రెషన్ కి ఓన్లీ 2 క్లాసెస్ మాత్రమే ట్రైన్ చేయగలుగుతాం మనం, 0 ఆర్ 1. అవునా? ఎస్ సార్. మరి ఇప్పుడు ప్రాబ్లమ్ మనం ఎట్లా సాల్వ్ చేయాలి? 4 క్లాసెస్ ఉన్నాయి. అది 1 versus all మాత్రం క్రియేట్ చేసుకొని చేయొచ్చు సార్ లాజిస్టిక్ యూజ్ చేసి. సో దీనికి 1 వర్సెస్ ఆల్ లేదా 1 వర్సెస్ 1. Yes. అక్యురసీ కావాలి నాకు, కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా పర్లేదు అనుకుంటే 1 వర్సెస్ ఆల్ 1 వర్సెస్ 1. 1 versus 1 చేయాలి సార్. 1 చేయాలి. నాకు Yes. త్వరగా అయిపోవాలి అంటే 1 వర్సెస్ ఆల్. Yes. ఇప్పుడు Yes, మనకి sir. 4 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి 1 వర్సెస్ ఆల్ కి మొత్తం ఎన్ని ఆల్గోరిథమ్స్ వస్తాయి? 2 వస్తుంది. 4 ఉంటే 5 దీనికి వస్తుంది. 2 ఆల్గోరిథమ్స్ 5 వస్తుంది. ఎలా? n ఒకసారి చెప్పు కదా. into n minus 1/2 వస్తుంది. 4 minus 3 ఏమైతుంది? 4 into 3/2. ఇప్పుడు ఇది 6 sir. ఇది కరెక్టేనా? మిగతా వాళ్ళు ఇది కరెక్టేనా ఆన్సర్? 1 వర్సెస్ ఆల్ లో 4 క్లాసెస్ ఉంటే 6 వస్తాయి అనేది. నో Yes. సార్. ఎందుకు 3 అనేది? ఇది ఎందుకు కరెక్ట్ గా నువ్వు చెప్పింది? కరెక్టే సార్. 1 వర్సెస్ ఆల్ లో ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని మోడల్స్ మాత్రమే బయటకు వస్తాయి. ఎస్ సార్. 1 వర్సెస్ ఆల్ లో ఏమైతుంది? ఏ వర్సెస్ పిసిడి, ఎస్ బి వర్సెస్ A. ఏసిడి, ఏసీ
సి సి వర్సెస్ వర్సెస్ ఏబిడి. డి. డి సి వర్సెస్ ఏబిసి. వర్సెస్ ఏబిసి. అంటే దాని అర్థం ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ 10,000 శాంపుల్స్ లో ప్రతి క్లాస్ కి 2,500 శాంపుల్స్ ఉన్నాయని అనుకుంటే ఇక్కడ 2,500 అన్ని క్లాస్ ఏ అవుతాయి, మిగతా శాంపుల్స్ 7,500 అన్ని క్లాస్ సమ్ ఏదో వేరే క్లాస్ జీ. ఏ కాకుండా నాట్ ఏ. క్లాస్ ఏని మనం 1 అనుకుంటే బిసిడి కలిపి మొత్తం 0 అనుకోవచ్చు. అవునా? Yes, sir. సో ఇట్లా మొత్తానికి మనకి 1 వర్సెస్ లో ఎన్ని యూనిక్ క్లాసెస్ ఉంటే అన్ని మోడల్సే కదా. Yes, sir. ఒకవేళ 100 క్లాసెస్ ఉంటే 100 మోడల్స్. Yes. అవునా? Yes. ఇది క్లియరా త్రివేణి? Yes, సో ఇప్పుడు sir. 4 క్లాసెస్ కాబట్టి 1 వర్సెస్ కూడా 4. 4 వస్తాయి. ఇదే 4 కి 1 వర్సెస్ 1 అంటే ఏ వర్సెస్ బి. బి వర్సెస్ సి. ఒక నిమిషం. ఏ వర్సెస్ సి, ఏ ఏ వర్సెస్ వర్సెస్ డి, బి బి వర్సెస్ సి, వర్సెస్ సి, బి బి వర్సెస్ వర్సెస్ డి, తర్వాత సి వర్సెస్ డి. సార్. 6 మోడల్స్ వచ్చినాయి. దీనికి ఫార్ములా వచ్చేసి n×n-1/2. 4 మోడల్స్ ట్రైన్ చేయడం తొందరగా అయిపోతుందా, 6 మోడల్స్ ట్రైన్ చేయడం తొందరగా అయిపోతుందా? 4 మోడల్స్ ట్రైన్ త్వరగా అయిపోతుంది. మరి 4 మోడల్స్ లో అన్నప్పుడు 1 వర్సెస్ వాళ్ళు చేసేస్తే అయిపోయే దగ్గర మనం 1 వర్సెస్ 1 ఎందుకు చేస్తున్నాం? అక్యురసీ రావాలి. అక్యురసీ కావడానికి. ఎందుకు అంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ క్లాసెస్ ఉన్నప్పుడు ఎక్కువ శాంపుల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి, ఇక్కడ తక్కువ శాంపుల్స్ ఉంటాయి కాబట్టి మన మోడల్ ఎక్కువ శాంపుల్స్ ఏదైతే ఉందో అది ప్రిడిక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అన్ని 0 ప్రిడిక్ట్ చేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటది. అన్ని 0 ప్రిడిక్ట్ చేస్తే అక్యురసీ ఎంత ఉంటుంది? 75% ఉంటుంది కదా. ఎందుకంటే శాంపుల్స్ అన్ని కరెక్ట్ గా ప్రిడిక్ట్ అయితేనే ఉంటుంది. ప్రతి మోడల్ ప్రతిసారి మీరు 0 అంటే ప్రతిసారి 7,500 శాంపుల్స్ కరెక్ట్ అవుతూనే ఉంటాయి. ఎప్పటికీ 7,500 శాంపుల్స్ వస్తూనే ఉంటాయి కదా మోడల్ 1 నుంచి. సో అలా Yes, sir. ఉండకుండా ఇప్పుడు ఏ వర్సెస్ బి అంటే ఏమైతుంది? ఇక్కడ 2,500 వర్సెస్ 2,500. ఇప్పుడు మీరు ఏం చూసుకున్నా కూడా 2,500 వర్సెస్ 2,500 కదా ఉండేది. Yes, sir. సో అప్పుడు అట్లాంటి బయాస్ ఏర్పడుతుందా ఇక్కడ? No, sir. నో. కానీ పైన ఏమవుతుంది? క్లాస్ ఏ అని చెప్తే 2,500 శాంపుల్స్ కి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అది కాకుండా వేరే క్లాస్ అని చెప్తే 7,500 చేసిన న్యాయం అవుతాం. ఇట్లా 7,500 ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రతి శాంపుల్ నాట్ ఏ అని చెప్తాం ఫస్ట్ దాంట్లో. ఇక్కడ సెకండ్ దాంట్లో ప్రతి శాంపుల్ నాట్ బి, ప్రతి శాంపుల్ నాట్ సి, ప్రతి శాంపుల్ నాట్ డి అని చెప్పినప్పుడు ఏమవుతుంటుంది? ప్రతి మోడల్ 75% అక్యురసీ వస్తూనే ఉంటుంది. సో అప్పుడు మోడల్ ట్రైన్ అవ్వకుండా ఏం చేస్తూ ఉంటుంది? ఎక్కువ శాంపుల్స్ ఏది ఉందో అది కరెక్ట్ అనేది చెప్పడానికి ఉంటుంది. అందుకు అక్యురసీ కోసం ఎక్కువ మోడల్స్ ఉన్న మనం ఇది ప్రిఫర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 4 మోడల్స్ మనకి ట్రైన్ అయి ఉన్నాయి అనుకుందాం. 4 మోడల్స్ నుంచి 4 స్కోర్స్ వస్తాయి కదా మనకి. Yes, sir. ఈ 4 స్కోర్స్ బట్టి దీంట్లో ఏది మన క్లాస్ అని చెప్పొచ్చు? ఒక ఇమేజ్ ఇస్తుంది, క్లాస్ ఏనా, బీనా, సీనా, డీనా అని ఎట్లా చెప్పొచ్చు అది ఏ క్లాస్ కి సంబంధించిందని? ఫస్ట్ మోడల్ ఏం చెప్తుంది? ఇది ఎంతవరకు ఏ అని చెప్తుంది ప్రాబిలిటీ. Yes. సెకండ్ మోడల్ ఎంతవరకు బి అనే ప్రాబిలిటీ చెప్తుంది. థర్డ్ మోడల్ ఎంతవరకు సి, ఫోర్త్ మోడల్ ఎంతవరకు డి. అన్నిటి స్కోర్స్ ఉంటాయి కదా. Yes, sir. మరి ఇట్లా 4 స్కోర్స్ ఉన్నప్పుడు మనకి కావాల్సిన ఆన్సర్ చెప్పడానికి ఇంకేం కావాలి? ఉన్న దాంట్లో ఎక్కువ స్కోర్ ఏంటిదో అదే చెప్తే అయిపోద్ది కదా. Yes, sir. క్లియర్ అయిపోయింది. హలో. ఇప్పుడు ఇక్కడ మనకి 6 స్కోర్స్ వస్తాయి. Yes. మరి 6 స్కోర్స్ నుంచి మనం ఎట్లా చెప్పొచ్చు మనకు కావాల్సింది ఏంటిది అని? ఏది హైయెస్ట్ ఉంటే అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉంది.
ఏది హైయెస్ట్ Yes. అంటే క్లాస్ ఏంటిది ఇక్కడ ఏబిసిడిలో? సార్ ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటివి క్లాసెస్ అంటుంది ఇప్పుడు ఏబిసిడిలో ఏది హైయెస్ట్ అంటారు 500 స్కోర్స్ బట్టి? డి డి సార్ సార్ డి డి అనుకుంటా డి ఎందుకు అంటుంది? సో ఏ వర్సెస్ 0.1 పెట్టినారు కదండి సార్ కి అప్పుడు డి 0.9 అవుతుంది కదా మరి ఇప్పుడు బి వర్సెస్ సిలో 0.9 ఉంది బి అంటే కూడా బి 0.9 కదా, డి రెండు ఉండొచ్చు సార్ అందుకు ఏముంటది అంటే మనకి ఇక్కడ 6 స్కోర్స్ కనపడ్డా ఏంటిది ప్రతి దానికి మనం వాల్యూస్ కనుక్కోవాలి కదండి సార్. కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ 6 ఉన్నాయి కదా మనకి నంబర్స్, Yes, ఈ sir. 6 అనుకోద్దాం మనం ఇప్పుడు. ఈ 6 కి ఇంకో 6 కూడా ఉంటాయి. ఎందుకు ఈ Yes, 6 అన్ని ఫస్ట్ కాలానికి సంబంధించిన ప్రాబబిలిటీస్. Yes, అంటే ఇక్కడ 0.7 అనేది ఏ కి సంబంధించింది, బి కి ఎంత 0.3 0.3, ఏ కి 0.3 అంటే సి కి 0.7 ఏ కి 0.9 అంటే టీ కి 0.9, ఈడ 0.1, 0.1, ఈడ 0.8, 0.7. 7. సో ఇప్పుడు ఈ క్లాస్ వచ్చేసి 1 ఏ 1.1 ప్రతి క్లాస్ 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 12 వాల్యూస్ ఉన్నాయి. మనకున్న టోటల్ క్లాసెస్ ఎన్ని, 4 క్లాసెస్. Total 4, sir. అంటే ప్రతి క్లాస్ కి 3 వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. Yes, sir. సో దీంట్లో క్లాస్ ఏ ప్రాబబిలిటీ ఎంత అని తెలియాలంటే ఈ 3 వాల్యూస్ ని యాడ్ చేయండి. Yes, sir. ఏ కి 1.1, 1.1. బి కి 1.4, sir. 1.4 సి కి 0.7 సార్ Sir. 1.1 వస్తుంది, sir. 1.1 సార్. త్రివేణి 1.1 ఏనా? సార్ కొంచెం పైకి స్క్రోల్ చేయండి. 7 అవును సార్ 1.1 ఓకే. డి కి 2.4 వస్తుంది సార్. సో దీంట్లో ఏ క్లాస్ మనకి కావాల్సింది? డి సార్ D, sir. డి. అంటే 1 వర్సెస్ 1 తోటి మనకి ఏ క్లాస్ తెలియాలి అంటే 6 మోడల్స్ నుంచి ఫస్ట్ 6 వస్తాయి మనకి ఏది వాల్యూస్, ఇంకో 6 వాల్యూస్ మనం కనుక్కుంటాం. అంటే మొత్తం 12 వాల్యూస్ వస్తాయి. ప్రతి క్లాస్ కు ఉన్న వాల్యూస్ సమ్ చేసేసి ఒక్కొక్క క్లాస్ కి ఎంత ఎంత ఉందో అనేది రాసుకుంటాం. దాంట్లో ఏది హైయెస్ట్ అది చెప్తాం. అదే 1 వర్సెస్ వాళ్ళకి అది ఇచ్చిన వాల్యూస్ నుంచే చెప్పేస్తాం, మనం ఏం క్యాల్కులేట్ చేయకుండా. 4 మోడల్స్ 4 వాల్యూస్ ఇచ్చినాయి. ప్రతి మోడల్ ఒక్కొక్క క్లాస్ కి సంబంధించింది. ఏ మోడల్ నుంచి హైయెస్ట్ వాల్యూ వస్తే అది ఆ క్లాస్ అని చెప్పేస్తున్నాం సింపుల్ గా. డిఫరెన్స్ అర్థమైంది కదా? ఓకే. సో ఇప్పుడు మనకి క్లయింట్ వచ్చేసి ఒక డేటా సెట్ ఇచ్చాడు. X1 X2 ఫీచర్స్ 2 ఉన్నాయి. క్లాస్ వచ్చేసి ఓన్లీ ఏబీలే ఉన్నాయి అనుకుందాం ప్రస్తుతం. కానీ ఎక్కువ క్లాసెస్ ఉంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. సో ఇప్పుడు ప్రాసెస్ చెప్పండి. మీకు ఒక డేటా సెట్ వచ్చాక మీరు చేసే ఫస్ట్ ప్రాసెస్ ఏంటిది? ఫస్ట్ క్లాస్ డివైడ్ చేసుకుంటాం సార్ 0, 1 అని. ఏంటిది? క్లాసెస్ ని డివైడ్ చేసుకోవడం అంటే ఎస్ సార్. అంటే ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్ చెప్తున్నావా? ఏని 0 బిని 1 లాగా మార్చుకుంటామని డేటా సెట్ ని. సో డేటా ప్రీ ప్రాసెసింగ్ చేస్తాం. డేటా ప్రీ ప్రాసెసింగ్ లో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఇక్కడ ఏబీలు అని ఉన్నాయి కదా, సిస్టమ్ కి అర్థం కాదు ఏ అంటే ఏంది బి అంటే ఏందని. ఫస్ట్ వీటిని మనం న్యూమరిక్ కిందకి కన్వర్ట్ చేసుకోవాలి.
అంటే ఏ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ అవన్నీ 0. బి ఎక్కడెక్కడ ఉందో అక్కడ అంతా 1. ఎస్ సార్. సో మనకి ఇచ్చిన డేటా సెట్ ఏమవుతుంది? ఏబీ బేస్ లో 0 1s వచ్చేసి ఉంటాయి. 0 1 తర్వాత మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి. మిస్సింగ్ వాల్యూస్ మనకు అవసరం లేని రోస్ ఉంటాయి తీయడాలు, ఎక్స్ట్రా రోస్ ఉంటాయి క్యాల్కులేట్ చేయడం. సో ఇలాంటి అన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ మీరు ఫాలో అవుతూ పోవచ్చు. రైట్? ఎస్ సో వన్స్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అయిపోయాక సెకండ్ టాస్క్ వచ్చేసి ఏంటిది? ఫీచర్స్ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్ అయిన మోడల్. ఎస్ ఓకే. థర్డ్ స్టెప్ లాస్ ఫంక్షన్ రాయడం సార్. ఎస్, లాస్ ఫంక్షన్ ఏంటి చెప్పండి ఇక్కడ. 1/2m 1/2 లాగ్ లాజిస్టిక్ log loss. కరెక్ట్. మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ y log p ఏంటిది? y log y cap సార్. ఓకే, y log y ప్రొడిక్షన్ అని పెడుతున్నా yp. ఎస్ సార్. ప్లస్ 1 మైనస్ yp yi sir 1 minus yi yi సార్. log y log Log 1 1 minus minus yp. yp, sir. ఇంతేనా? ఎస్ సార్. ఇక్కడ ఒకటి మిస్ అవుతుంది చెప్పండి. 1/m సార్. సిగ్మా 1 1 by n సిగ్మా ఈక్వల్స్ టు 1 to n. అన్ని శాంపిల్స్ కి కదా. ఎస్ సార్. మనం ఫంక్షన్ గురించి మాట్లాడినప్పుడు సిగ్మా ఏం రాసుకోము, కానీ జనరల్ గా మనం సాల్వ్ చేయాలి అంటే అన్ని శాంపిల్స్ కి కలిపి లాస్ కనుక్కోవాలి కదా. yes sir సో సిగ్మా ఈక్వల్స్ టు n ఉంటుంది, కింద యావరేజ్ కూడా బై n ఉంటుంది. సో ఇప్పుడు లాస్ ఫంక్షన్ మీకు క్లియర్ కదా ఇది. Yes, sir. ఇప్పుడు ఈ లాస్ ఫంక్షన్ కూడా అంతే, సేమ్ పారాబోలా కర్వ్ విత్ ఒకటే గ్లోబల్ మినిమం. సో లాస్ ఫంక్షన్ చేసింది. ఫోర్త్ స్టెప్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒకే స్టూడెంట్ కి సంబంధించింది కాబట్టి నేను మిగతా చేస్తుంది అనుకుందాం కదా. మిగతా 4 స్టూడెంట్స్ సంబంధం లేదు. ఇప్పుడు మిగతా చేయాల్సిన స్టెప్స్ ఏంటిది? నెక్స్ట్ లాస్ ఫంక్షన్ కూడా రాసుకోండి. డేటా సెట్ ఉంది, లాస్ ఫంక్షన్ రాసుకుంది. తర్వాత ఏం చేస్తారు? స్ప్లిట్ చేసుకుంటారు సార్ ట్రైనింగ్ కి వాలిడేషన్ కి. అంతే. మిగతా వాళ్ళు బ్లాక్ ఉన్నారు, ఏమైంది మర్చిపోయారు అవసరం. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా లీనియర్ రిగ్రెషన్ కి ఏం చేయాలో. జస్ట్ మనకి ఇక్కడ మోడల్ లాస్ ఫంక్షన్ మారుతుంది అంతే, మిగతా అంతా సేమే. సో ఇప్పుడు ట్రైన్ చేయడానికి మనకి 2 ఆప్షన్స్. ఒకటి వితౌట్ 5-fold ఆర్ k-fold క్రాస్ వాలిడేషన్ విత్ k-fold క్రాస్ వాలిడేషన్. ఫస్ట్ మనం k-fold లేకుండా డిస్కస్ చేసుకుందాం. k-fold క్రాస్ వాలిడేషన్ లేదు. క్లయింట్ ఇచ్చిన డేటా సెట్ మన దగ్గర 10,000 రోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? స్ప్లిట్ చేయండి. 8,000 టెస్టింగ్ ట్రైనింగ్ 70-30% స్ప్లిట్ అనుకుంటే టాప్ 70% ట్రైనింగ్, లాస్ట్ 30% వాలిడేషన్. వాలిడేషన్. సో మొత్తం నిఖిత దగ్గరకు 5 మోడల్స్ ఉంటాయి. 5 మోడల్స్ ఇలా ట్రైన్ చేస్తుందా? ఎస్ సార్. yes sir ట్రైన్ చేశాక తనకి 5 అక్యురసీస్ వస్తాయి. ఏంటి అక్యురసీస్? వాలిడేషన్ అక్యురసీస్ కదా. yes sir దాంట్లో ఏ మోడల్ కి ఎక్కువ వాలిడేషన్ అక్యురసీ వచ్చింది ఆ మోడల్ సెలెక్ట్ చేసుకుంటది. అంటే తన దగ్గర 5 మోడల్స్ ఉంటే మోడల్ 3 సెలెక్ట్ చేసుకుంది అనుకుందాం. ఎస్ సార్. అప్పుడు మోడల్ 3 ఏం చేస్తారు? తను ఈ 10,000 శాంపిల్స్ తోనే ట్రైన్ చేస్తుంది సార్, 70% కాకుండా. అది తీసుకెళ్ళి తన లెక్చర్కి ఇచ్చేసుకుంటుంది. ఇప్పుడు నా క్వశ్చన్ వచ్చేసి
లీనియర్ రిగ్రెషన్ లో ఏ మోడల్ మంచిది ఏ మోడల్ మంచిది కాదు అని చెప్పడానికి వాడుకున్న మెట్రిక్ ఏంటిది అక్కడ? ఆర్ఎంఎస్సి. ఆర్ఎంఎస్. ఒక ఎర్రర్ టర్మ్ వాడుకున్నారు మీరు. ఎర్రర్ Yes. తక్కువ ఉంటే మోడల్ మంచిదా, ఎర్రర్ ఎక్కువ ఉంటే మోడల్ మంచిదా? ఎర్రర్ తక్కువ మంచి ఉంటే model. model మంచిది. మోడల్ మంచిది. మరి ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ లో 2 మోడల్స్ మంచిగా కావాలని సెలెక్ట్ చేసుకోవాలంటే మధ్యలో ఉండే టర్మ్ ఏంటిది కంపారిజన్ కి? అది ఆర్ఎంఎస్సి. డిస్టెన్స్ తగ్గిస్తుంది సార్. ఏంటిది అసలు? హలో హర్షిత. ఏం లేదు సార్. ఓకే. సో నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే 2 మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ఒకవేళ లీనియర్ రిగ్రెషన్ మోడల్స్ అయితే ఆ రెండింటి మధ్యలో ఏది బెటర్ మోడల్ తెచ్చుకోవడానికి మీరు ఆర్ఎంఎస్సి అనే మెథడ్ యూజ్ చేస్తున్నారు. ఏ ఎర్రర్ అయితే తక్కువ ఉంటుందో అది బెటర్ మోడల్, దేనికైతే ఎర్రర్ ఎక్కువ ఉంటుందో అది మంచి మోడల్ కాదు. ఇప్పుడు అలాగే నా దగ్గర 2 మోడల్స్ ఉన్నాయి, కానీ వేటిది లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్స్, లీనియర్ రిగ్రెషన్ కాకుండా. దీనికి ఉన్న మెట్రిక్ ఏంటిది? దానికి కూడా అదే సార్. మనం ఆర్ఎంఎస్సి వాడితే వచ్చే ఇష్యూ ఏంటిది అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం, మీకు గుర్తుందా? ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 0, 1, 2 ఉంది. సార్ లాజిస్టిక్ 2 క్లాస్ ఉంటే వాడొచ్చు అన్నారు కదా సార్. 2 క్లాస్ ఉంటే వాడచ్చు అన్నట్టుగా మనకు తెలియస్తుంది, కానీ అట్లా వాడద్దు. యాక్చువల్గా 2 క్లాస్ ఉంటే ఏమవుతుందంటే ఓన్లీ అక్యురసీ మాత్రమే బయటికి వస్తుంది ఆర్ఎంఎస్సి తోటి. ప్రెసిషన్, రీకాల్స్ లాంటి ఫార్ములాస్ బయటికి రావు. ఆర్ఎంఎస్సి తోటి ఏమైతే 2 క్లాసెస్ ఉంటాయి, 1 శాంపుల్ 0 శాంపుల్స్ మధ్యలో ఎన్ని శాంపుల్స్ కరెక్ట్ ఉన్నాయో తెలుస్తుంది. అది అక్యురసీ కదా. కానీ రీకాల్, ప్రెసిషన్ లాంటి ఫార్ములాస్ రాగలుగుతామా మనం ఆర్ఎంఎస్సి తోటి? నో సార్. సో దానికి ఆర్ఎంఎస్సి తోని కూడా ఏంటిది బయటకు వచ్చేది ఇక్కడ అక్యురసీ, ఎర్రర్ ఎంతో రాదు, ఎందుకంటే క్లాసెస్ కాబట్టి. సో మీరు వేసేది మెట్రిక్ ఆర్ఎంఎస్సి అయినా మీకు ఎర్రర్ బట్టి తెలుస్తుంది అక్యురసీ ఎంత అని. 100 - ఎర్రర్ అంటే అక్యురసీ బయటకు వచ్చేది. కానీ మనం క్లాసిఫికేషన్కి వచ్చినప్పుడు ఆర్ఎంఎస్సి వాడొద్దనే మనం కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్కి వచ్చినాం. 0, 1, 0, 1 అని చెప్పేసి మనకి ఇట్లా రాసుకొని ప్రెసిషన్ కనుక్కుంటున్నాం, రీకాల్ కనుక్కుంటున్నాం, అక్యురసీ కనుక్కుంటున్నాం. ఎందుకు ఆర్ఎంఎస్సి వాడద్దు అంటే ప్రతి ప్రాబ్లం కి ఒకటే మెట్రిక్ తో కంపేర్ చేయొద్దని కూడా చెప్పాను. కొన్ని ప్రాబ్లమ్స్ కి ప్రెసిషన్ ఎక్కువ ఉంటే బెటర్, కొన్నిటికి రీకాల్ ఎక్కువ ఉంటే బెటర్, కొన్నిటికి అక్యురసీ ఎక్కువ ఉంటే బెటర్. సో నేను చెప్పిన ప్రాబ్లం కి ప్రెసిషన్ ఒకవేళ ఇంపార్టెంట్ అయితే మీరు ఇలాగే కదా చేయాల్సింది, ఆర్ఎంఎస్సి యూజ్ అవుతుంది. నో సార్. అలా. సో ఇప్పుడు మీరు 2 మోడల్స్ ఉన్నాయంటే 2 మోడల్స్ కి ప్రెసిషన్ కనుక్కుంటారు. అంటే మిగతా ఇప్పుడు 5 మోడల్స్ ట్రైన్ చేస్తే 5 మోడల్స్ కి వాలిడేషన్ త్రూ 5 వాలిడేషన్ ప్రెసిషన్స్ వస్తాయి బయటికి. అవునా? మోడల్ 1 to 5 ప్రెసిషన్ వాల్యూస్ వస్తాయి 1 to 5. దీంట్లో ఏ మోడల్ కి ఎక్కువ ప్రెసిషన్ ఉంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు మిగతా. సో మీకు అర్థమైందా? ఇక్కడ మోడల్స్ ని కంపేర్ చేయాలంటే మెట్రిక్ సెట్ క్లాసిఫికేషన్ కి ప్రెసిషన్, రీకాల్, ఎఫ్ఎన్ స్కోర్, అక్యురసీ. ఇప్పుడు ఇందులో కొన్ని క్వశ్చన్స్, ఇదేంటి మనం చేస్తుంది ఇప్పుడు ఓన్లీ 0, 1 క్లాస్ కాబట్టి మనకి ఇక్కడ అవసరం ఉంటుంది. ఇప్పుడు వాలిడేషన్ అయితే ఇట్లా, క్రాస్ వాలిడేషన్ అయితే సేమ్ రీడేషన్ చేసినట్టే చేస్తారు. మీకు కన్ఫ్యూజన్ లేదు కదా క్రాస్ వాలిడేషన్ అయితే ఏంటిది అనేది? అయితే ఒకటే మోడల్ కి 5 ప్రెసిషన్స్ వస్తే అవన్నిటిని యావరేజ్ చేస్తారు. మీరు సింపుల్ అక్కడ ఆర్ఎంఎస్సి ఎట్లయితే యావరేజ్ చేస్తారో 5-fold క్రాస్ వాలిడేషన్ వాడితే ఇక్కడ ప్రెసిషన్స్ ని యావరేజ్ చేసి యావరేజ్ ప్రెసిషన్ కంపేర్ చేసుకుంటారు. ఎస్ సార్. త్రివేణి క్లియర్ అయింది? ఎస్ సార్. సో మీకు డాటా సెట్ ఇస్తే ఫైనల్ మోడల్ వచ్చే వరకు క్లియర్ కదా లీనియర్ రిగ్రెషన్ కు, లాజిస్టిక్ రిగ్రెషన్ కు. ఇప్పుడు నేను చెప్తున్న ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఒకవేళ మన దగ్గర మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అయితే అంటే 5 క్లాసెస్ ఉన్నాయనుకుందాం. ప్రతి క్లాస్ కి ఒక ప్రెసిషన్ వస్తుంది కదా.
మరి ఇది అంత ఒకటే మోడల్. ఇప్పుడు ఒకటే మోడల్ కి 5 క్లాసెస్ ఉంటాయా? డేటా Yes, సెట్ లో sir. 5 క్లాసెస్ ఉంటాయి. అంటే ఒకటే మోడల్ కి 5 ప్రెసిషన్ వాల్యూస్ ఉంటాయి కదా. మరి ఈ ఉంటాయి. ఒక్క మోడల్ కి 5 ప్రెసిషన్ వాల్యూస్ ఉన్నప్పుడు ఈ మోడల్ కు ప్రెసిషన్ వాల్యూ ఎంత అంటే ఏం చెప్తారు మీరు? Then average. Average. సో దానికే మనం మొన్న అనుకున్నాం మ్యాక్రో యావరేజ్, సెకండ్ ఇది Weighted వెయిటెడ్ యావరేజ్, Weighted average. ఇంకొకటి Micro. మైక్రో యావరేజ్ అని. Micro average. మ్యాక్రో అంటే ఉన్నది ఉన్నట్టు మొత్తం యాడ్ చేసి బై 5 అని చేయడం. Yes, sir. మైక్రో యావరేజ్ అంటే Samples ని యూస్ వన్ కి క్లాస్ 1 కి మొత్తం ఎన్ని యాక్చువల్ శాంపుల్స్ ఉన్నాయి డేటా సెట్ లో, శాంపుల్ 2 కి ఎన్ని ఉన్నాయి, 3 కి ఎన్ని ఉన్నాయి అని రాసుకొని వాటిని మల్టిప్లై చేసి డివైడెడ్ బై టోటల్ శాంపుల్స్ చేస్తారు. Yes, sir. ఇప్పుడు మైక్రో యావరేజ్ అంటే సింపుల్ అక్యురసీ కనుక్కున్నా సరిపోతుంది. మనం చూసాం కదా ఫార్ములాస్ తోటి. మైక్రోకి వచ్చేసరికి ప్రెసిషన్ ఈక్వల్స్ టు రీకాల్ ఈక్వల్స్ టు ఎఫర్ స్క్వేర్ ఈక్వల్స్ టు అక్యురసీ అన్నాం. Yes, sir. Sir. సో మీరు అక్యురసీ కనుక్కున్నా అది మైక్రో యావరేజ్ కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు క్లియర్ అయ్యేది కాన్సెప్ట్. Yes, Yes, sir. sir. ఎస్ సార్. సో నేను ఇవాటి క్లాస్ కాకుండా నెక్స్ట్ టైం మనం మీట్ అయినప్పుడు డైరెక్ట్ నేను న్యూరల్ నెట్వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు విన్నారా ఇది న్యూరల్ నెట్వర్క్స్ అనేది? No, sir. No, sir. ఓకే, డైరెక్ట్ ఈ టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఇది ఇంపార్టెంట్ ఆల్గోరిథం. ఇది అర్థం అవ్వాలి అంటే ఇది ఒక బ్రిక్ లాంటిది. ఇది లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్. ఓకే, సో ఇది క్లియర్ గా ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ స్టార్ట్ చేసే ముందు నేను కోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, కోడ్స్ చూపిస్తూ ఇలా ఇలా మోడల్ ట్రైన్ అవుతుంది, ఇలా ఉంటుంది అని. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటిదంటే మన దగ్గర చాలా ఫీచర్స్ ఉన్నప్పుడు నేను చెప్పాను కదా ఫీచర్ సెలెక్షన్ ఒక మెథడ్ ఉంటుంది అని. Yes, sir. అంటే డేటా సెట్ లో మనకు కావాల్సిన ఫీచర్స్ ఏమైనా కావాలి అంటే మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఒక ఫీచర్ నుంచి ఇంకో ఫీచర్. Yes, sir. అండ్ మనకి ఏదైనా ఫీచర్ వద్దనుకుంటే కూడా తీసేయచ్చు. Yes, sir. ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. Okay, sir.
హలో. Yes, sir. Yes, sir. ఓకే. ఓకే, సో మనం ఇప్పుడు డాటా ప్రిపరేషన్ టెక్నిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫీచర్ సెలెక్షన్. ఓకే, నిన్న మనం ఫీచర్ ఇంజనీరింగ్ చెప్పేసి ఒక టెక్నిక్ డిస్కస్ గుర్తుకుందాం మీకు. Yes, sir. Yes, sir. మనకు ఒక 2 కాలమ్స్ ఉంటే 2 కాలమ్స్ యూజ్ చేసుకొని థర్డ్ కాలమ్ ని జనరేట్ చేయడం, Yes, sir. లేదా ఒకటే కాలమ్ ఉంటే ఒకటే కాలమ్ నుంచి ఇంకో కాలమ్ ని జనరేట్ చేయడం, ఏ స్క్వేర్ అని. Yes, sir. సార్ సో మనం జనరేట్ చేసిన కాలమ్స్ అనేది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా. Yes, sir. ఏ స్క్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాలమ్ ఆలోచించండి, ఎక్స్ స్క్వేర్ అని. ఎక్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎక్స్ స్క్వేర్ ఇంక్రీజ్ అవుతాం. Yes, sir. ఎస్ సార్. సో 2 కాలమ్స్ ని మనం హైలీ కోరిలేటెడ్ అని ఎప్పుడు అంటాము అంటే, ఒకటి ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇంకోటి ఇంక్రీజ్ అవుతూ ఉంటే హైలీ కోరిలేటెడ్, ఒకటి ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఒకటి మళ్ళీ డిక్రీజ్ అవుతున్నా కూడా హైలీ కోరిలేటెడ్. అంటే ఇదొక ఫీచర్ ఎక్స్, ఇదొక ఫీచర్ వై. ఈ 2 ఫీచర్స్ హైలీ కోరిలేటెడ్ అని ఎప్పుడు అనొచ్చు అంటే, X increase అవుతుంది. ఇప్పుడు ఇది అంతే కదా, ఎక్స్ ఇంక్రీజ్ అవుతా వై ఇంక్రీజ్ అవుతుంది. Yes, sir. లేదా ఈ లైన్ కూడా హైలీ కోరిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎక్స్ ఫీచర్స్ ని డ్రా చేస్తాను. ఇవన్నీ ఎక్స్ కి సంబంధించిన పాయింట్స్. Okay, sir. Yes, sir. రెడ్ కలర్ లో ఉన్నాయన్నీ వై కి సంబంధించిన పాయింట్స్. Yes, sir. ఇప్పుడు ఈ 2 ఫీచర్స్ హైలీ కోరిలేటెడ్ అని, Yes, sir. హైలీ కోరిలేటెడ్. రెడ్ పాయింట్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుందా వైలో. Decrease అవుతుంది. Decrease out. మరి ఎక్స్ లో Increase. Increase అవుతుంది. X లో కూడా డిక్రీజ్ X లో కూడా డిక్రీజ్ అవుతుంది సార్. ఇప్పుడు ఈ పాయింట్ చూస్తే ఎక్స్ ఇది, కానీ ఈ పాయింట్ చూస్తే ఎక్స్ ఇది. ఏ ఎక్స్ పెద్ద, X1 X2. X1 పెద్ద. X2 సార్. ఎక్స్ టూ నెక్స్ట్ పెద్ద. Yes, sir. ఎక్స్ వన్ నుంచి ఎక్స్ టూ కి వెళ్తున్నామంటే ఎక్స్ ఏమవుతున్నట్టు ఇంక్రీజ్ అయ్యింది కదా. ఎస్ సార్. వైలో ఏమవుతుంది, 5 నుంచి 2 కి వెళ్తుంది పాయింట్, డిక్రీజ్ అవుతుంది సార్. ఇంక్రీజ్ అవుతుందా. ఎస్ సార్. కాబట్టి 2 ఫీచర్స్ మనం కోరిలేటెడ్ అని ఎప్పుడు అంటున్నామంటే, గ్రాఫ్ లో 2 సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు, అది ఇట్లా పాజిటివ్ అయినా ఇలా నెగిటివ్ అయినా. 2 ఫీచర్స్ ఎప్పుడు కోరిలేటెడ్ కావు అంటే ఇట్లా ర్యాండమ్ గా శాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతున్నట్టు డిక్రీజ్ అవుతున్నట్టు చెప్పడానికి రావచ్చు. చెప్పలేము అన్నట్లు. సో 2 శాంపుల్స్ మనం డ్రా చేసినప్పుడు ఒకటే డైరెక్షన్ లో ఉంటే అది హైలీ కోరిలేటెడ్. అది ఎప్పుడు అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై 2 4 6 8 అని ఉంది, ఇక్కడ వై 1 2 3 4 అని ఉంది. హైలీ కోరిలేటెడ్ అయినా ఇది. Yes. ఇప్పుడు ఈ ఫీచర్ నుంచి ఎక్స్ ఫీచర్ తీసుకొని రావచ్చు కదా, జస్ట్ 2 చేస్తే సరిపోతుంది. Yes, sir. ఎస్ సార్. మనకు రకంగా హైలీ కోరిలేటెడ్ అంటే ఈ ఫీచర్. Yes. లేదా -1 -2 -3 -4 ఉంది అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ ఇంక్రీజ్ అవుతుందా పోతూ ఉంటే, 2 నుంచి 8 వరకు ఇంక్రీజ్ అయినట్టే ఎక్స్. Yes, sir. Increase అయింది. వై Decrease అవుతాం. డిక్రీజ్ అవుతుంది. ఈ 2 ఫీచర్స్ కోరిలేటెడ్. No, sir. No, sir. కోరిలేటెడ్.
ఇంటూ -2 చేయండి, ఈ కాలం వస్తుంది. ఎస్ 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 సార్ 2, 4, 6, 8 అంటే ఇలా డ్రా చేసాం. -1 -2 -3 -1 -2 -4 జస్ట్ ఇంటూ -2 చేయడం తోటి ఇదంతా ఫ్లిప్ అయిపోయి మళ్ళీ ఇలా వచ్చింది. ఎస్ సార్ అంటే వీటికి డైరెక్షన్స్ ఆపోజిట్స్ ఉన్నా కూడా మనం స్ప్లిట్ చేసి తీసుకొని రావచ్చు డైరెక్షన్ మళ్ళీ. బట్ నేను చెప్తున్న పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇవి ర్యాండమ్ గా ఇలా పాయింట్స్ ఉండడం కన్నా ఒక ఫీచర్ నుంచి ఇంకో ఫీచర్ మనం తీయగలుగుతున్నాము అంటే ఆ రెండు హైలీ కోరిలేటెడ్ అని అర్థం. మీరు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి కోరిలేషన్ కి అర్థమైన వాళ్ళు. ఒక్క ఫీచర్ పెరిగినప్పుడు దాని నుంచి వచ్చిన ఫీచర్ కూడా పెరగాలి సార్. అప్పుడు అట్లా highly కాదు, correlated. పెరగాల్సిన అవసరమే లేదు. ఏదైనా ఒక నెంబర్ తో ఇంటూ ప్రోడక్ట్ చేస్తే అది సేమ్ డైరెక్షన్ కి వస్తుందా సార్? కోరిలేషన్ ఎప్పుడు అంటున్నానంటే రెండు ఫీచర్స్ ఒక రకమైన సేమ్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఏజ్ ఉంది, మీకు నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఐటీ ఫీల్డ్ అని ఇంకొక ఫీల్డ్ ఉంది. ఈ రెండు ఇంచుమించు సేమ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నట్టే ఏజ్ పెరుగుతూ ఉంటే మీకు ఐటీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎస్ ఈ రెండు ఒక రకంగా కోరిలేటెడ్. మీకు ఒక ఏజ్ ఫీచర్ ఉంది, ఇంకొక కాలం మీరు ఏ షర్ట్ కలర్ వేసుకున్నారని ఉంది. ఏజ్ బట్టి చెప్పగలుగుతారా మీరు ఏ షర్ట్ కలర్ వేసుకున్నారు? నో సార్. సార్ కోరిలేటెడ్ గా ఉందా? నో సార్. ఏజ్ అని ఒక ఫీచర్ ఉంది. రెండోది వచ్చేసి ఏజ్ పెరుగుతుంటే తగ్గేది ఏముంటుందో ప్రపంచంలో. సార్ ఏజ్ పెరుగుతూ ఉంటే తగ్గేది ఏముండొచ్చు? ఒక ఫీచర్స్ ఎప్పటి రెండో ఒకటి పెరిగితే కూడా తగ్గేలాగా. సరే, ఒక ఫీచర్ ఉంది, రోజుకి ఎన్ని అవర్స్ పని చేస్తున్నారు మీరు అని. ఇంకో ఫీచర్ వచ్చేసి రోజుకి ఎంతసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు అని. ఒకటి పెరుగుతుందని కూడా తగ్గుతున్నట్టేనా? సార్ ఏజ్ పెరిగే కొద్దీ లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది కదా. లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది. ఎస్ సో ఇప్పుడు ఆ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ పోతున్నాయి, కోరిలేటెడ్ కదా రెండు. ఎస్ సార్. అసలు నీకు అర్థమైంది? సంబంధం లేని రెండు ఫీచర్స్ కోరిలేటెడ్ ఉంటాయి, ఒకదానికి ఒకదానికి సంబంధం లేకపోతే. మీరు వేసుకునే షర్ట్ కలర్ కి లైఫ్ స్పాన్ కి సంబంధం ఉంటుంది. నో సార్. సో అవి కోరిలేటెడ్ కాదు. సో అలా నేను చెప్తుంది ఏంటంటే ఒక ఫీచర్ ఒక డైరెక్షన్ కి పోతే ఆపోజిట్ డైరెక్షన్ లో పోయినా కూడా కోరిలేటెడ్ లాగానే ఉంటుంది. అది కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది మనకి. ఆ ఫార్ములా ఎట్లా వాడచ్చు నేను చెప్తాను. కానీ దానికంటే ముందు మనకి ఏ ఫీచర్స్ కి కోరిలేటెడ్ అంటున్నాం, ఏది అంటలేమో అనేది తెలియాలి. ఓకే సార్. ఇప్పుడు ఇందాకడిది కూడా గ్రాఫ్ మీరు చూస్తే ఎక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే నేను అట్లా డ్రా చేయొచ్చు కదా. ఇలా కూడా డ్రా చేయొచ్చు ఎక్స్ అనేది. ఎస్ నేను ఓన్లీ ఎక్స్ వరకే చూస్తున్నాను, ఓన్లీ ఒక్క కాలం వరకే చూస్తున్నాను, పైన సంబంధం లేదు. ఇది 2, ఇది 4,
ఇది 6, ఇది 8. అవును, ఎస్ సార్. ఎస్ సార్. నేను ఇలా అన్నా డ్రా చేసుకుంటాను, లేకపోతే ఇలా అన్నా డ్రా చేసుకుంటాను, లేకపోతే యాక్సిస్ మీద అన్నా పెడతాను. y వచ్చేసి ఏంటిది -1 -2 -3 -4. ఇది -1 -2 -3 -4 కదా. ఎస్ సార్. నేను ఇట్లా Yes, sir. y యాక్సిస్ మీద అన్నా పెడతాను, లేకపోతే ఇక్కడ అన్నా పెడతాను. సో మీకు 2 ఫీచర్స్ హైలీ కోరిలేటెడా కాదా అని తెలియాలి అంటే ఇష్టం వచ్చిన పాయింట్స్ డ్రా చేయకుండా దీన్ని x, y పాయింట్ లాగా డీల్ చేయండి. 2 ఫీచర్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర x1 x2. ఓకే సార్. x1 ని x యాక్సిస్, x2 ని y యాక్సిస్ లాగా అనుకొని డ్రా చేయండి గ్రాఫ్. అలా డ్రా చేసినప్పుడు మీకు ఇలా ఉన్న పాయింట్స్, లేకపోతే ఇలా ఉన్న, అంటే ఇంక్రీజింగ్ ఉన్న, డిక్రీజింగ్ ఉన్న, అది హైలీ కోరిలేటెడ్ అని చెప్పేసి అర్థం. ఇప్పుడు దీనికి పాయింట్స్ గీస్తే ఏమొస్తుంది చెప్పండి మీకు. x1 x2 ఫీచర్స్ వచ్చేసి ఇది 1 2 3 4, ఇది 2 4 6 8. ఇప్పుడు దీనికి పాయింట్స్ గీస్తే ఎట్లుంటుంది చెప్పండి. ఇలానే Straight line. Yes, sir. Yes, sir. ఇది 1 2 3 4 2 4 6 8 పైకి ఉంది డైరెక్షన్ కోరిలేటెడ్. అంటే ఏంటిది, x1 ఇంక్రీజ్ అయితే x2 ఇంక్రీజ్ అయింది. రెండు కలిపి పాయింట్స్ ఇస్తే మీకు అప్పర్ డైరెక్షన్ ఇట్లా ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే -1 -2 -3 -4 అంటున్నాను. x1 ఇంక్రీజ్ అవుతుంటే x2 ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుందా? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు ఈ పాయింట్స్ గీస్తే ఇలాగే కదా వచ్చింది, ఎస్ సార్. Yes, sir. డౌన్ డైరెక్షన్ ఉంది. సో పాజిటివ్ స్లోప్ అంటే దాని అర్థం ఏంటిది, x ఇంక్రీజ్ అయితే y ఇంక్రీజ్ అవుతుంది అని. ఎస్ సార్. నెగిటివ్ స్లోప్ అంటే ఏంటిది, x ఇంక్రీజ్ అవుతే y సో నేను చెప్పిన పాయింట్ ఏంటంటే నెగిటివ్ స్లోప్ ఉన్న పాజిటివ్ స్లోప్ ఉన్న ఒక డైరెక్షన్ ఉందంటే ఆ రెండు హైలీ కోరిలేటెడ్ ఫీచర్స్. అంటే ఇలా ఉన్నా పర్లేదు, మీకు ఇలా ఉన్నా పర్లేదు, కానీ ఎలా ఉండద్దు, ఒక్కదానికి సంబంధం లేకుండా ఉండద్దు. అంటే అప్పుడు ఎలా ఉంటుంది గ్రాఫ్, ఇట్లా ర్యాండమ్ పాయింట్స్ ఉంటుంది. దీని నుంచి నేను చెప్పగలుగుతారా x ఇంక్రీజ్ అయితే y ఇంక్రీజ్ అవుతుందని? No, sir. సో ఇక్కడ x ఇంక్రీజ్ అయితే మీరు y ఇంక్రీజ్ అవుతుందని చెప్పలేరు, y డిక్రీజ్ అవుతుందని చెప్పలేరు, ఎందుకంటే రెండు కోరిలేటెడే కాదు. సో ఒక 2 ఫీచర్స్ కోరిలేటెడే కాదని తెలియడానికి మనకున్న ఫార్ములా వచ్చేసి ఫస్ట్ సింపుల్ ఒక టేబుల్ చూసుకొని చెప్తాను. x y ఈ 2 ఫీచర్స్ ఓకే. మీకు మెయిన్ ఐడియా ఉంది కదా, ఎస్ సార్. సార్. సింపుల్ యావరేజ్ అది. ఎస్ సార్. తీసుకునే ఫీచర్స్ వచ్చేసి 1 2 3, y వచ్చేసి 2 4 6 తీసుకుంటాం. ఇప్పుడు ఇది హైలీ కోరిలేటెడ్ రెండు. ఎస్ సార్. ఎస్ సార్. సిగ్మా ఇది x y అనుకుంది. ఇప్పుడు xi అంటే ఏంటిది, x1 x2 ఇది x3 అంటే డాటా సెట్ లో ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో. x0 అంటే ఏంటిది ఇక్కడ 1, sir. 1, x1 అంటే 2, sir. x3 3 మైనస్ ఇది x మీన్ x బార్ అంటే ఓకే సార్. ఇది yi మైనస్ బై బై. y మీన్.
ఒక్క సెకండ్ ఆగండి, ఒక్క సెకండ్. రాకేష్, హలో. ఎస్ ఓకే, సార్. సో ఇక్కడ xi అంటే ఏంటి, డాట్ సెట్ లో ఉంటే x0 x1 x2 x3 వాల్యూస్, yi అంటే y0 y1 y2 వాల్యూస్, x బార్ అంటే x మెయిన్, y బార్ అంటే y మెయిన్, బై రూట్ ఉంటుంది సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ఇంటూ సిగ్మా yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాలో ఏదైనా టర్మ్ ఉందా మీకు అర్థం కాంది? సో మీకు క్లారిటీ ఉంది కదా, ఎక్స్ బార్ ఏంటిది, వై బార్ ఏంటిది? ఎస్ సార్. ఓకే, ఒకవేళ ఇక్కడ ఎక్స్ వై రెండు సేమ్ అయితే వాల్యూ ఎంత చెప్పండి నాకు. సార్ ఎక్స్ వై సేమ్ ఎక్స్ అండి వై రెండు సేమ్ అయితే, సేమ్ ఫీచర్స్ ఉన్నప్పుడు 1 అవుతుంది కదా. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి. న్యూమరేటర్ ఏముంటుంది? 1 మైనస్ 1 కాదు అంటుంది, ఎక్స్ వై రెండు సేమ్ ఫీచర్స్ అయితే ఫార్ములాలో వై ప్లస్ ఎక్స్ పెడితే ఏమవుతుంది, సిగ్మా xi xi మైనస్ మైనస్ ఎక్స్ బార్ మళ్ళీ xi మైనస్ ఎక్స్ బార్ కదా. ఎస్ ఇప్పుడు కింద ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ xi మైనస్ ఎక్స్ బార్ సేమ్ 0 అవుతుంది సార్. xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంటుంది. xi మైనస్ పవర్ ఎక్స్ 4 ఉంటుంది సార్. స్క్వేర్ వస్తుంది సార్ పైన. పైన స్క్వేర్ వస్తుంది. ఓకే, కింద స్క్వేర్ రూట్ పోతుంది సార్. అప్పుడు పైన అలా న్యూమరేటర్ whole square ఒక్కటే వస్తది ఇక్కడ. xi మైనస్ ఇక్కడ మళ్ళీ స్క్వేర్ వస్తుందా, డబుల్ స్క్వేర్. సార్ ఆ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఈ టర్మ్ కదా పైన న్యూమరేటర్ లో కూడా ఉంది. ఎస్ సార్. ఎస్ సార్. సో మొత్తం ఎంత అవుతుంది, ఆర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది 1. సో ఇక్కడ ఏంటి దాని అర్థం, రెండు ఫీచర్స్ సేమ్ ఉన్నప్పుడు వాటి మధ్యలో కోరిలేషన్ 1 అవుతుంది. 1. సక్సెస్ ఇక్కడ హలో. సో నేను చెప్తున్న పాయింట్ ఇక్కడ టూ ఫీచర్స్ సేమ్ ఉన్నప్పుడు మనకి ఎంత వచ్చింది ఆర్ అనేది 1 వచ్చింది సార్. 1. అంటే అయితే హైలీ కోరిలేటెడ్. ఇది నేను క్లాస్ రేపు కంటిన్యూ చేస్తాను, బట్ ఈ ఫామ్ నుంచి కంటిన్యూ చేస్తాను రేపు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ గా ఉందా మీకు పాయింట్? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, సరే అన్నమాట. నేను సరే చేస్తాను, ఆగండి.
అంకిత absent. ఆసియా absent. అనిత ప్రెసెంట్ సార్. ఇందు ప్రెజెంట్ సార్. నిఖిత present. శిరీష Present, sir. శిరీష absent. మాధవి మాధవి absent. సౌజన్య ప్రెజెంట్ సార్. త్రివేణి present. ఎస్ అఖిల absent. అనుష absent. ఉప్పరాకిల present, right? ప్రెజెంట్ సార్. ఎస్ సార్. నజియా absent. గౌతమి absent. సృష్టి ప్రెజెంట్ సార్. హర్షిత present. హర్షిత అనేది పూర్తి నేమ్ హర్షిత సొత్తులానా? ఎస్ సార్. ఓకే. ప్రభు తేజస్ ఎస్ సార్. మెరుగు శైలజ ప్రెజెంట్ సార్. శిరీష మల్లిరెడ్డి absent. వెంకటలక్ష్మి absent. గుర్తుర్తి మౌనిక absent. పానుగంటి దుర్గా ప్రెజెంట్ సార్. పల్ల మాధవి absent. జోగేశ్వరరావు ప్రెజెంట్ సార్. దుర్గాప్రసాద్ గింజల ప్రెజెంట్ సార్. సత్య యాదల Present, sir. హేమ Present, sir. శ్యామల అక్కిరెడ్డి Present, sir. ప్రియా బొలిశెట్టి Present, sir. సుధా పోతుల ప్రెసెంట్ సార్. ఆకాష్ దాసరి absent. సోయా బాషా ప్రెజెంట్ సార్. జకీర్ హుసేన్ absent. కర్మల వెంకట్ absent. లోకేష్ రెడ్డి ప్రెజెంట్ సార్. రావాలంటే మీకు ఎదురు పనిచేస్తాం. మౌలా అలీ ప్రెజెంట్ సార్. పగడిపల్లి అమృత absent. సావిత్రి ప్రెసెంట్ సార్. షేక్ ఆలియా ప్రెజెంట్ సార్. శ్రీకాంత్ absent. వెంకట్ నారాయణ భార్గవ్ Present, sir. విజయ్ కింగ్ absent. సాఫియా నాస్ ప్రెజెంట్ సార్. ఎం సాంబశివ ప్రెజెంట్ సార్. చల్లా హర్షిత Present, sir. షేక్ అర్ఫానా అంజుమ్ ప్రెజెంట్ సార్. సారూపాసి ప్రెజెంట్ సార్. రాఘవ యాదవ్ ప్రెజెంట్ సార్. దేవర కిరణ్ కుమార్ absent. షేక్ తబ్రేజ్ ప్రెజెంట్ సార్. హరీష్ కుమార్ ప్రెజెంట్ సార్. తంబూరిగిరి absent. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్ సార్ కర్మల వెంకట్ ప్రెజెంట్ సార్.
సార్ తంబూరి గిరి ప్రేమ్ సార్. ఓకే. హలో కర్మలో వెంకట్. ఒక్క సార్, సెకండ్. ఇది నెట్వర్క్ రాకుండా అందుకు సార్ రాలేదు, అందుకు బ్రో లాగిన్ అయింది సార్. సరే వేసాను, అటెండెన్స్ వేసాను, ప్లీజ్ లీవ్ ఇద్దరు. ఓకే థ్యాంక్స్ సార్. పఠాన్ సార్ ఇర్ఫాన్ తంబూరి ఖాన్ గిరి ప్రేమ్ సార్. వేసాను. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్ యాబ్సెంట్. కుసుమ మల్లెల, ప్రెజెంట్ సార్. ఉమా మహేశ్వరి, ఉమా మహేశ్వరి, సార్ అన్సర్ ప్రెజెంట్ ఉమా సార్. మహేశ్వరి, ఉమా Absent. మహేశ్వరి యాబ్సెంట్. షేఖన్ సార్ ప్రెసెంట్. ప్రెజెంట్ సార్. ఓకే. కలాం యాబ్సెంట్. సహనాజ్ షేక్, ప్రెజెంట్ సార్. ఖాన్ సుహేల్, ప్రేమ్ సార్. షేక్ సబీహా, షేక్ సబీహా యాబ్సెంట్. షేక్ తానియా యాబ్సెంట్. షేక్ సానియా యాబ్సెంట్. absent absent absent. ఎస్ అఖిల. సార్ నేను జాయిన్ అప్పుడు అయినాను సార్. ఫస్ట్ జాయిన్ అయినాను, ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, లాస్ట్ లో వెళ్ళాను సార్. సరే అటెండెన్స్ చేశాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సృష్టి